నువ్వే కావాలి. ఇక లవ్లీ గురించి కంగారు పడుతూ ఆ లొకేషన్‌కి వెళ్తాడు అజయ్. అక్కడ ఎటువంటి ఫ్లాట్స్ కానీ, ఇల్లులు కానీ కనిపించకపోవడంతో, అదంతా అడవిలా ఉండడంతో ఇక్కడికెందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాదు. వెంటనే ఏదైనా లొకేషన్ చూపిస్తుందా అని వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అడిగితే, లేదురా అదే చివరి లొకేషన్ చూపిస్తుంది అని అనడంతో, ఇక్కడేం లేదురా చుట్టంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఏం అవసరం వచ్చి ఉంటుంది అని అంటూనే బయలుదేరి వెనక్కి వచ్చిన అజయ్ ప్రతి టోల్గేట్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అనుమానంగా అనిపించదు. మరోసారి గీత వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడి నుండి వచ్చిన ప్రతి వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఎటువంటి అనుమానం రాకపోవడంతో గీతకు కాల్ చేసి గీత వాళ్ళ అన్నయ్య ఫోటో అజయ్ అడగడంతో వాట్సాప్ చేస్తుంది అజయ్కి. అలాగే కార్ నెంబర్ కూడా అడిగితే నెంబర్ చెప్తుంది. ఎందుకన్నా ఇవన్నీ అని అడుగుతుంది గీత. నార్మల్గా లవ్లీ నా దగ్గరికి రాలేదు. తన లొకేషన్ వేరే దగ్గర చూపిస్తుంది. తన చైన్లో జీపీఎస్ ఉంది. ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. అందుకే టోల్గేట్ ఏమైనా దాటిందే ఏమని ప్రతి టోల్గేట్ని చూస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే, అవునా అని గీత దిగులు పడుతుంది. సరే అజయ్ అన్న, నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కుంటా, అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అని గీత అనడంతో, వాళ్ళ అడ్రస్ కూడా నాకు షేర్ చేయరా, లొకేషన్లో ఏమైనా తను ఉందేమో చూస్తాను అని అజయ్ అంటే, సరే అన్న చూడు అని క్లోజ్ ఫ్రెండ్స్ అడ్రస్ మొత్తం అజయ్కి సెండ్ చేస్తుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్స్తో సహా కలిపి అన్నీ ఇస్తుంది. ఇదంతా ఒక కంట చెల్లిని గమనిస్తూనే ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడప్పుడు అజయ్ ఫోన్ చేస్తూ ఉండడంతో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు వేరే మొబైల్స్ ద్వారా. ఆ నెంబర్ గీతకు కూడా తెలియదు. చేసి వెంటనే ఇంటి నుండి అప్పుడే వెళ్ళకూడదు, వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుందని అనుకుని అదే విషయం ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయడంతో, సరే ఈరోజు రిలాక్స్ అవుదాం అని చెప్పి అప్పటికైతే ఏం తెలియనట్లు ఇంట్లో నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తాడు గీత వాళ్ళ అన్నయ్య. అలాగే గీత అడిగిన వాళ్ళ అన్నయ్య ఫోటో తీసుకుని ఒకసారి చూసి వాళ్ళ ఇంటి నుండి ఏవే వెహికల్స్ వెళ్ళాయో చెక్ చేస్తూ ఉంటే గీత ఇంటి నుండి కారు వెళ్ళడం అజయ్ గమనిస్తాడు. అది ఒక టోల్గేట్ దాటిన తర్వాత చాలాసేపటికి రిటర్న్ మళ్ళీ వస్తుంది. కానీ అందులో స్మైలీ ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. మళ్ళీ రెండో టోల్గేట్ ఎక్కడ ఉన్నాయో చూసిన వెహికల్స్ కనిపించలేదు. ఏమై ఉంటుందా అని వెహికల్స్ ఎంతవరకు వెళ్ళిందా అని చెక్ చేస్తూ ఉంటాడు అజయ్కి. ఎక్కడ ఆధారం అయితే దొరకదు. ఏం చేయాలో తెలియట్లేదు అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు విక్రమ్. లవ్లీ వచ్చిందా, నీ దగ్గర ఉందా అని ఫోన్ చేస్తే ఏం చెప్పాలో తెలియక నిజం చెప్పేస్తాడు. అజయ్ ఏం మాట్లాడుతున్నావు, నిన్ను కలవడానికి కదా వస్తుందని అత్తయ్య ఫోన్ చేసి చెప్పారు, అందుకే ఫోన్ చేస్తున్నా. నీకు ఇప్పుడు కనిపించట్లేదంటే ఏంట్రా అర్థం, అసలు ఎలా మిస్ చేస్తావు అని అంటే, నేను మిస్ చేయడం కాదురా అని జరిగిందంతా చెప్పి విని ఒకసారిగా విక్రమ్ షాక్ అయితే, ఎక్కడున్నావు నువ్వు అని అడగడంతో తన ఉన్న అడ్రస్ షేర్ చేస్తాడు. వెంటనే విక్రమ్ అక్కడికి యశ్వంత్కి మెసేజ్ చేసి అక్కడికి రమ్మని చెప్పి వెళ్తాడు. ఇక ఎక్కడ సీసీటీవీలో కనిపించలేదని ఏ టోల్గేట్ కూడా ఫొటోస్ కూడా విక్రమ్కి చూపిస్తూ ఉంటాడు. తను ఫోన్ ట్రాప్ చేయాల్సింది కదా అని అజయ్కి అంటే, అది కూడా అయిందిరా, సిటీ చివరిలో చూపిస్తుంది, కానీ ఇటువంటి ఇల్లులు కానీ ఫ్రెండ్స్ కానీ తనకు లేరు కదా అని అంటే, సరే అక్కడికే వెళ్దాం అని విక్రమ్ అనడంతో, నేను ఆల్రెడీ చెక్ చేసి వచ్చారా అని అజయ్ అంటాడు. సరే అని విక్రమ్, యశ్వంత్ అలాగే అజయ్ కూడా ముగ్గురు కూడా అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఏమీ ఆధారం దొరకదు. అప్పట్లో చీకటి కూడా అలముకుంటూ ఉంటాయి. అలా చూస్తూ తల వైపు వెతుకుతూ ఉండగా కొంచెం దూరంలో ఒక మట్టి రోడ్డుపై ఒక వెహికల్ వెళ్ళినట్టు గుర్తు కనిపిస్తూ ఉండడంతో విక్రమ్కి డౌట్ వచ్చి, ఇక అటువైపు ఇల్లు లేవు కదా, ఎక్కడ ఎంత దూరం వరకు ఎవరు రారు అని ఏదో గెస్ట్ చేస్తున్నట్టు అటువైపు అడుగులు వేస్తూ ఉంటాడు విక్రమ్ యశ్వంత్ ఫాలో అయితే వెంటనే అజయ్ విక్రమ్కి ఫోన్ చేసి యశ్వంత్ అజయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అటువైపుగా అజయ్ కూడా వెళ్తారు. ముగ్గురు అలా వెతుకుతూ ఒక పావుగంట నడిచేసరికి అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకు విక్రమ్ ఇటువైపు ఏమీ ఉండవురా, నాకు తెలుసు కదా అని అజయ్ అంటే, లేదురా గుర్తులు చూడు కిందకి అని విక్రమ్ చూపించగా ఆ కారు గుర్తులు పట్టుకొని ఎంత దూరం అని వెళ్తాం, చాలాసేపు నడుస్తున్నాం కదా అని అనగా, చూద్దాం ఏమైనా క్లూ దొరుకుతుందేమో, నువ్వు ఎక్కువ కంగారు పడుకు అని తను సేఫ్గా ఉంటుంది, నువ్వు నన్ను నమ్ము అని విక్రమ్ అనగా ఇక ఆ దారి గుండా వెళ్తూ ఉంటాడు. అక్కడ ఎటువంటి ఇల్లు కానీ షెడ్ కానీ ఏమీ ఉండవు. చుట్టూ గుబురు చెట్లు ఉండడంతో మరింత నిర్మానుష్యంగా ఉంటుంది. చెప్పినా కదా ఏమీ లేవురా, నా మాట సరే, ఇప్పుడు ఏమైందిరా పదండి అని వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అటు వెళ్తుంటే ఈసారి యశ్వంత్ కూడా వద్దన్న విక్రమ్ మాట ఎన్నకుండా అటువైపు వెళుతూ ఉంటాడు. అలా కాసేపటికి అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు ఇల్లు కానీ లేకపోవడంతో తిరిగి వెనక్కి వస్తాడు. అలా ఏరియా అంతా వెతుకుతూ ఉంటారు ముగ్గురు కూడా. మొత్తం అంతా చీకటి అలముకోగా ఎక్కడ ఎటువంటి క్లూ కూడా టైంలో దొరకదు. రిటర్న్ వెళ్దామని అజయ్తో చెప్తూ ఉంటాడు విక్రమ్ నడుస్తూ ఉండగా.
సడన్గా తన కాలు కింద ఏదో గట్టి ఆబ్జెక్ట్ ఉన్నట్టు విక్రమ్కి అనిపించడంతో తన ఎడమ కాలుని పక్కకు తీసి కిందికి మొబైల్ టచ్ వేసి చూస్తే బ్రాస్లెట్ కనిపిస్తుంది. అది చూసేసరికి అజయ్ ప్రజెంట్ చేస్తాను బ్రాస్లెట్ రాది. చూసిన అజయ్, ఇది నేను జీపీఎస్ ట్రాకర్ చెక్ చేసి తనకి గిఫ్ట్ ఇచ్చారా, అందుకే తన లొకేషన్ ఇక్కడ వరకు మనకి చూపిస్తుంది, ఇక్కడ నుండి ఎటు వెళ్ళిందో అర్థం కావట్లేదు అని తల పట్టుకుని బ్రాస్లెట్ తీసుకుని రోడ్డు మీద కూర్చుండిపోతే విక్రమ్ చుట్టూ గమనిస్తూ ఉంటే ఎక్కడ చిన్న వెలుతురు అంతా చీకట్లో కూడా విక్రమ్ కళ్ళకి చిక్కడంతో వెంటనే అటువైపు అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు యశ్వంత్ అజయ్ వాళ్ళు అడుగుంటారు. లేదు విక్రమ్, ఈ చుట్టుపక్కల ఎటువంటి ఇల్లులు కానీ షెడ్యూలు కానీ లేవు, నన్ను నమ్మరా, ఎవరు చేసి మనల్ని దారి తప్పిస్తున్నారు, మనం ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాం, ఆలోచించాలి అనగానే ఇక వెంటనే విక్రమ్ తన టీంకి ఫోన్ చేసి విషయం చెప్పి లవ్లీ ఫోటో షేర్ చేసి మొబైల్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు. మీరందరూ కొన్ని టీమ్స్గా డివైడ్ అయ్యి చుట్టూ కూడా గాలించండి అని విక్రమ్ నుండి ఆర్డర్ రావడంతో ఆ రాత్రి కూడా అందరూ ఇక స్టార్ట్ అవుతారు విక్రమ్ చెప్పిన లొకేషన్కి. అజయ్ జరిగిందంతా గుర్తుకు చేసుకోగా లాస్ట్ లొకేషన్ ఏ టైంలో చూపిస్తుందో ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కొని ఆ టైంలో లాస్ట్ టోల్గేట్ నుండి ఎన్ని వెహికల్స్ ఇటువైపు వచ్చాయో నెంబర్ నోట్ చేసుకోమని అజయ్ ఇన్ఫామ్ ఇవ్వడంతో అజయ్ టీం చెక్ చేస్తూ ఉంటారు. ఏమైంది అజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు అని విక్రమ్ అనగా, విక్రమ్ మనల్ని వీళ్ళు కావాలని చీట్ చేశారా, ఇటువైపు ఇల్లు లేవు కానీ మధ్యలో కారు వచ్చినట్లు మనకి కనిపిస్తుంది, అంటే వీళ్ళు ఎవరో ఒకరు కాదు కొందరు బ్యాచ్లా ఉన్నారు, కావాలనే దారి మళ్లించడానికి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు అని అనడంతో ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది విక్రమ్. ఆలోచనలు అయితే పడతాడు. వెంటనే అజయ్కు ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పరా అని అజయ్ అనగా ఆ టైంలో ఒక 10 కార్లు ఆ రోడ్డు వైపు వెళ్ళాయిరా, ఏమైంది? అవునా, కార్ నెంబర్ కూడా అజయ్ పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ వెంటనే హ్యాకర్కి కాల్ చేసి గీత వాళ్ళ అన్నయ్య అలాగే నెంబర్ చెప్తాడు. గీత ఇంటి అడ్రస్ కూడా షేర్ చేసి ఆ ఇంట్లో ఏ నెంబర్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారో కాల్ రికార్డింగ్, ముఖ్యంగా ఈ నెంబర్ అని పర్టికులర్గా ఒక నెంబరు గీత వాళ్ళ అన్నయ్య నెంబరు చెప్పి కాల్ రికార్డింగ్స్ నాకు పంపించరా అని చెప్పడంతో వెంటనే పనిలో ఉంటాడు విక్రమ్. హ్యాకర్ అయితే కాల్ చేసి కాల్ రికార్డింగ్స్ పంపించాను చూడరా అని చెప్పడంతో వెంటనే ఓపెన్ చేస్తాడు. అందులో కాల్ రికార్డ్స్ 1-2 గీత వాళ్ళ అమ్మగారు కిట్టి పార్టీ మహిళతో మాట్లాడింది. గీత వాళ్ళ అన్నయ్య ఏమీ కాల్స్ లేవు, కానీ అన్నోన్ నెంబర్ నుండి వీడెందుకు నాకు షేర్ చేశాడు అని మళ్ళీ ఆఖరి ఫోన్ చేసి అడిగితే ఆ ఇంటి లొకేషన్లోనే చూపిస్తుందిరా ఆ నెంబర్ అని అనడంతో వెంటనే ఆ నెంబర్ కాల్ రికార్డింగ్ అయితే వింటాడు విక్రమ్. అది గీత వాళ్ళ అన్నయ్య వాయిస్. ఇంతకుముందు వినడం వాళ్ళ వాయిస్ గుర్తుపడతాడు, కానీ అవతల వాళ్ళు మాట్లాడిన మాటలకు గీత వాళ్ళ అన్నయ్య మాట్లాడిన మాటలకు ఎటువంటి పొంతన కూడా లేక ఏం చేయాలని ఆలోచిస్తూ వాళ్ళు పబ్లో కలుస్తారని తెలిసి పబ్లో తెలుసుకోవాలని ఈ మ్యాటర్ అని వెంటనే పబ్కి వెళ్దామని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ టైంలో అక్కడ ఉండాలని పబ్ పేరు చెప్పడంతో ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అదంతా అని చెప్తూ తర్వాత చెప్తారా, త్వరగా ఫ్రెష్ అయ్యారా, లవ్లీకి ఏం కాదు, ట్రస్ట్ మీ అని విక్రమ్ చెప్పి యశ్వంత్తో పాటు ఇంటికి బయలుదేరితే ఇక చిరాగ్గా అజయ్ కూడా అక్కడి నుండి వెళ్ళి ఫాస్ట్గా స్నానం చేసి పబ్కి స్టార్ట్ అవుతారు. ఇక అలా అజయ్ పబ్కి వెళ్ళిన తర్వాత ఇక సీత లేచేసరికి విక్రమ్ అక్కడ లేకపోవడంతో ఆఫీస్కి వెళ్ళాడేమో అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి మహాలక్ష్మి గారు కిచెన్లో ఉండడంతో అక్కడికి వెళ్ళి సారీ అత్తమ్మ అని సంజయ్ ఇస్తే ప్రతిదానికి సారీ చెప్పవలసిన అవసరం లేదురా, విక్రమ్ సంతోషంగా ఉంటే నాకు చాలు, నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను, కంగారు పడుకు సరేనా, ఇదంతా ఏం కాదు, మనం చేయకపోతే వేరే వర్కర్స్ అయినా చేస్తారు, టెన్షన్ పడుకు, అంటే స్నాక్స్ నేను చేస్తాలే, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చకచక సీత స్నాక్స్ చేసే పనిలో పడుతుంది. విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్ళారా అత్తమ్మ అంటే, ఆహా అవును సీత, ఫోన్ వచ్చింది, చాలాసేపు అయింది వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అని అనడంతో సరే అత్తమ్మ. రాధి అలాగే రమ్య వాళ్ళని కూడా పిలుచుకుని మహాలక్ష్మి గారు వచ్చేసరికి వేడివేడి బజ్జీలు అలాగే టీతో గార్డెన్లో కాసేపు నలుగురు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ టీ తాగుతూ. రమ్యకు అక్కడ అంతా వాతావరణం బాగా నచ్చి తను కూడా అటువంటి లైఫ్ అయితే కావాలని ఆశ పెట్టుకుంటుంది. అప్పుడే రాధికి మాధవ్ ఫోన్ చేయడంతో బయలుదేరావా బావా, ఎప్పటికి వస్తావో అంటే 5 మినిట్స్లో నీ ముందుంటారా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మాధవ్. ఏమైంది అని మహాలక్ష్మి గారు అడిగితే ఫ్లాట్కి వెళ్ళి కాస్త వర్క్ గురించి చూడాలవుతుందా, అది అవుతుంది కదా, అదంతా ఒకసారి చెక్ చేసుకుని వస్తాను, చాలా సతాయిస్తున్నావు నువ్వు, హాస్పిటల్లో వాడు బాగా టైర్డ్ అయి ఉంటాడు, ఎక్కువ ఇబ్బంది పెట్టకమా అని అల్లుడిని వెనకేసుకుని వస్తే సరేమా నాకు తెలుసులే
అని రాధి తన గదిలోకి వెళ్ళి రెడీ అవుతుంది. మాధవ్ వచ్చి ఇక తను కూడా బజ్జీలు అలాగే ఫ్లాస్క్లో ఉన్న టీ తాగి మహాలక్ష్మి సీత వాళ్ళతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చిన రాధిని మహాలక్ష్మికి చెప్పి తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. టైం 8 అవుతూ ఉండగా విక్రమ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయమని మహాలక్ష్మి గారు అన్నా కూడా బయటికి వెళ్తున్నా అక్కడే తింటా అని సీతకి బాయ్ చెప్పి అక్కడ నుండి హడావిడిగా వెళ్తే ఏమైంది వీడికి, ఏంటి ఇక్కడ అంత హడావిడిగా వెళ్తున్నాడు అని అనుకుంటూనే మహాలక్ష్మి అలాగే సీత కూడా డిన్నర్ ఏర్పాట్లు చేయడంలో ఇక కిచెన్లోకి వెళ్తారు. తర్వాత ఏం జరగనుంది, ఇక పబ్లో లవ్లీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా లేదా ఏం జరుగుతుంది, అసలు పబ్కి వెళ్ళాలని విక్రమ్ ఎందుకు అనుకున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.